హలో ఎవ్రీవన్, ఈరోజు మనం బ్యూటిఫుల్ లోటస్ అండ్ ఫిష్ పాండ్ని ఎలా చేయాలో చూద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కేయండి. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ దీనికోసం మనం క్లేని యూస్ చేస్తాం. క్లేతో ఫస్ట్ పెటల్స్ అనేవి రెడీ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు 1 by 1 స్టిక్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ లేయర్ ఆఫ్ ఫ్లవర్ రెడీ అవుతుంది. నెక్స్ట్ లైట్ పింక్ కలర్ పెటల్స్ రెడీ చేసుకొని పైన స్టిక్ చేసుకుంటే నెక్స్ట్ లేయర్ ఆఫ్ ఫ్లవర్ కూడా రెడీ అవుతుంది. నెక్స్ట్ ఎల్లో కలర్ని సెంటర్లో పెట్టుకుంటే మన ఫ్లవర్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఫిష్ కోసం వైట్ కలర్ క్లేని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసి బ్యాక్ సైడ్ కట్ చేస్తే బ్యాక్ సైడ్ టెయిల్ అనేది రెడీ అవుతుంది. నెక్స్ట్ హెడ్ పార్ట్ కోసం వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ఫ్రంట్ బ్యాక్ ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి ఫిష్ బాడీ అనేది రెడీ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్టు స్మాల్ డీటెయిలింగ్స్ అన్నీ యాడ్ చేసుకుంటే మన ఫిష్ బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అవుతుంది. దానికి ఇంకా డీటెయిలింగ్ ఇవ్వడానికి నేను ఆరెంజ్ కలర్ యూస్ చేసి పెయింట్ చేసుకుంటున్నాను. ఐస్ కోసం బ్లాక్ కలర్తో డాట్స్ పెట్టుకుంటే ఐస్లా వస్తాయి. నెక్స్ట్ లీవ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి గ్రీన్ అండ్ బ్లాక్ మిక్స్ చేస్తే డార్క్ గ్రీన్ వస్తుంది. కొన్ని డార్క్ గ్రీన్ అండ్ కొన్ని లైట్ గ్రీన్తో లీవ్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. అన్నీ సైడ్ పెట్టుకున్న తర్వాత మనం ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఆ కార్డ్బోర్డ్కి బ్లూ కలర్ పెయింట్ వేసుకొని ఇంకా పాండ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి నేను గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కూడా యూజ్ చేసి బ్లెండ్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న ఫిషెస్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ అన్నీ స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ వాటర్ కోసం నేను బ్లాక్ అండ్ వైలెట్ కలర్ క్లేని ఇలా స్మాల్ పోర్షన్స్లా తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. దాన్ని బోర్డర్ అంతా స్టిక్ చేసుకుంటే మన బ్యూటిఫుల్ పాండ్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ వాటర్ ఎఫెక్ట్ ఇవ్వడం కోసం నేను వైట్ పెయింట్ యూస్ చేసి వాటర్ లాగా పెయింట్ చేసుకున్నాను. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.